వివాహేతర సంబంధమే కాంప్లికేటెడ్ అవుతున్న ఈ రోజుల్లో పుట్టే పిల్లల విషయంలో ఇంకా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తోంది తల్లిదండ్రులు. మరి వివాహేతర సంబంధాల వల్ల పుట్టిన పిల్లలకు ఎవరు తండ్రిగా ఉండాలి, ఎవరు బాధ్యత వహించాలి అనే దానిపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వివాహేతర సంబంధం వలన పిల్లలు పుట్టిన ఆ బిడ్డకు తండ్రి ఇప్పుడు ఆ తల్లి ఎవరినైతే పెళ్లి చేసుకుంటుందో అతనే తండ్రి అవుతాడు అంటూ చెప్పింది. వివాహం చెల్లుబాటులో ఉండి జీవిత భాగస్వాములు ఒకరినొకరు కలుసుకునే అవకాశం ఉంటే భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి ఉన్న ఆ బిడ్డకు భర్తే చట్టబద్ధమైన తండ్రిగా పరిగణించబడతారని కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం ఆ పిల్లవాణ్ణి భర్త కుమారుడిగానే గుర్తించాలి. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం భారతీయ సాక్ష్యాధికార చట్టంలోని సెక్షన్ 112 ప్రకారం వివాహేతర సంబంధం ద్వారా పుట్టిన పిల్లవాణ్ణి భర్త కుమారుడిగా గుర్తించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ కేసు కేరళకు చెందిన ఒక జంటకు సంబంధించింది. వివిధ కోర్టుల్లో వాదనల అనంతరం ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరుకుంది. కేరళకు చెందిన ఓ మహిళ 1991లో ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆమెకు 2001లో ఒక కుమారుడు పుట్టాడు. కొచ్చిన్ మున్సిపల్ కార్పొరేషన్ బర్త్ సర్టిఫికెట్లో బాలుడి తండ్రి స్థానంలో ఆమె భర్త పేరును నమోదు చేసింది. దాంతో ఆ జంట మధ్య విభేదాలు రావడంతో 2003లో విడిపోయారు. ఆ తర్వాత ఆమె 2006లో తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. విడాకులు మంజూరైన కొద్ది రోజులకే ఆమె కొచ్చిన్ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి తన కుమారుడు తన మాజీ భర్తకు జన్మించలేదని, తన కుమారుడు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం వల్ల పుట్టాడని బర్త్ సర్టిఫికెట్లో తండ్రి పేరును మార్చాలని అధికారులను కోరింది. అధికారులు అందుకు అంగీకరించలేదు. దీంతో ఆ మహిళ 2007లో స్థానిక కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో స్థానిక కోర్టు వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తికి, కుమారుడికి DNA టెస్టు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి హైకోర్టును ఆశ్రయించగా ఆ మహిళకు చుక్కెదురైంది. పిల్లాడు కడుపులో పడిన సమయంలో భార్యాభర్తలు కలిసి లేరని నిరూపించగలిగితే వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి DNA పరీక్ష చేసుకోవాలని ఆదేశించే అవకాశం ఉందని చెప్పింది. ఈ క్రమంలో ఆ మహిళ కుమారుడు 2015లో ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తనకు ఆరోగ్యపరంగా ఇబ్బందులున్నాయని, ఆ ఖర్చులను తన తల్లి భరించలేకపోతోందని, తనకు చట్టబద్ధమైన తండ్రి నుంచి కూడా సహకారం లేకుండా పోయిందని పిటిషన్లో ఆ యువకుడు పేర్కొన్నాడు. తన వైద్యం, చదువు కోసం మూడో వ్యక్తి నుంచి భృతి ఇప్పించాలని కోర్టును కోరగా ఆ యువకుడికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పుతో మూడో వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టులో అతనికి చుక్కెదురైంది. దాంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు మూడో వ్యక్తికి అనుకూలంగా తీర్పునిస్తూ యువకుడికి షాక్ ఇచ్చింది. పిల్లవాడు కడుపులో పడిన సమయంలో సదరు మహిళ భర్తతో కలిసి ఉంటే వివాహేతర సంబంధం వల్ల పిల్లవాడు జన్మించాడని మహిళ భావించినా భర్తకు సక్రమ సంతానమే అవుతాడని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.